హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసే ఈ మొక్క పేరు చుక్కమల్లె అంటారు. ఇది మల్లె జాతికి చెందిన మొక్క. దీన్ని గమనించినట్లయితే దీని ఫ్లవర్స్ తెల్లగా ఉండి చుక్కలు చుక్కలుగా ఉంటాయి. అయితే ఇది ఎక్కువ రోజులు ఉండదు. పూసిన 1-2 రోజులకి రాలిపోతూ ఉంటాయి. ఈ చుక్కమల్లె స్మెల్ లైట్ స్మెల్గా ఉంటుందండి. మామూలు మల్లెల్లాగా మరీ ఎక్కువ ఘాటైన స్మెల్ ఉండదు, లైట్ స్మెల్ ఉంటుంది. ఇది అసలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. ఒక కొమ్మ ఆగిపోతే ఇంకొక కొమ్మ అన్నట్టు నిండుగా ఎప్పుడు గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయండి. గార్డెన్లో ఒక్క చెట్టు ఉంటే చాలు, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. దీన్ని గార్డెన్లో ఉంచుకోవడం వల్ల చాలా బాగుంటుందండి గార్డెను. ఇది కుండీల్లో కూడా వేసుకోవచ్చు. కుండీల్లో కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇది ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి బటర్ఫ్లైస్, బీస్ బాగా అట్రాక్ట్ చేసుకొని పాలినేషన్ సమస్య కూడా లేకుండా ఉంటుంది. దీనికి పెద్ద కేరింగ్ కూడా అవసరం లేదండి. ఇది చాలా మొండి మొక్క. ఇది కాకపోతే దీనికి ఎండ బాగా ఉండే చోట పెట్టాలి. ఎండ బాగా ఉండాలండి. ఇది సన్లైట్ ఉండే చోట కానీ దీన్ని బాగా పెట్టామంటే ఫ్లవరింగ్ బాగా వస్తుందండి. సన్లైట్ లేని చోట పెద్దగా ఫ్లవరింగ్ రాదు, వస్తాయి కానీ అంత బాగా రావు. ఇది వచ్చి ఇండియా ఫ్రెండ్లీ మొక్క అండి. దీని ప్రాపగేషన్ విషయానికి వస్తే ఇది కొమ్మల ద్వారా పెంచుకుంటారు. చిన్న కొమ్మ తీసుకొచ్చి అలా పెట్టామంటే పెద్ద బుషీగా వచ్చేస్తుంది. కుండీల్లో పెట్టుకున్నా బాగా ఎత్తుగా బాగా బుషీగా వచ్చేస్తుంది, లేదా నేల మీద పెట్టినా బాగా పెద్దగా వచ్చేస్తుంది. ఒక్క మొక్క ఉంటే చాలండి గార్డెన్లో, చాలా చాలా అందంగా ఉంటుంది. దీని వాటర్ విషయానికి వస్తే ఇది బాగా సాయిల్ డ్రై అయిపోయినప్పుడు ఇవ్వాలి. అంతేగాని ఊరికే ఇవ్వడం అంత మంచిది కాదు. ఏ మొక్కకైనా కూడా, దీనికే కాదు ఏ మొక్కకైనా కూడా తడిగా ఉన్నప్పుడు వాటరింగ్ పెద్దగా ఇవ్వకూడదు. నేల బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలండి. ఇప్పుడు సన్లైట్ విషయం చెప్పాను, ప్రాపగేషన్ విషయం చెప్పాను, వాటరింగ్ విషయం చెప్పాను. ఇకపోతే ఫెర్టిలైజరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా దీనికి బాగుంటుందండి. బియ్యం గడిగిన నీళ్లు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా బాగా ఉంటుంది, లేదా కౌడంగ్ మాన్యూర్ ఇచ్చినా బాగుంటుంది, లేదా డ్రై లీఫ్ మాన్యూర్ ఇచ్చినా బాగుంటుంది. వెజిటేబుల్ వేస్ట్ అట్లాంటి ఫెర్టిలైజర్, అలాంటి ఎరువు వేసినా కానీ ఇది బాగా వస్తుంది. దేనిలో అయినా సరే ఇది మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ ఇది బాగా డెవలప్ అయ్యి బాగా ఫ్లవరింగ్ వస్తుందండి. ఇది ఒక విధంగా మొండి మొక్క అండి ఇది పూర్తిగా. ఇక సాయిల్ మిక్స్ అంటారా, గార్డెన్ సాయిల్ 50%, శాండ్ 20%, కంపోస్ట్ మిక్స్ 30%గా సాయిల్ మిక్స్ చేసుకొని ఈ ఒక కొమ్మని తుంచి పెట్టారంటే ఇంకంతే చక్కగా వస్తుందండి. జస్ట్ వాటరింగ్ ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారి మీకు నేను చెప్పిన ఈ ఫెర్టిలైజర్స్లో ఏ ఫెర్టిలైజర్ అయినా కుండీ సైజుని బట్టి ఇచ్చుకోవాలండి. అయితే ఫ్లవర్స్ పూసేసిన తర్వాత ఆ గెలలు ఉన్నాయి కదా, అవి చించేసుకుంటూ ఉండాలండి, బాగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే దాంట్లోంచి బాగా ఇగుర్లు వచ్చి మళ్ళా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి, ప్రూనింగ్ బాగా చేసుకుంటూ ఉండాలండి. ఇది ఎలాగుంటుందంటే ఒక కొమ్మ బాగా గుత్తిగా పూసేసి ఉంటుందా, అది ఇంకా ఆగిపోద్ది, పక్కనే ఎమ్మటే వచ్చేసి ఉంటుంది. ఇది ఆగిపోవడంతో పక్కనే కొమ్మలు వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఇది ఫ్లవరింగ్ ఆగిపోద్ది, ఆ కొమ్మలు స్టార్ట్ అయ్యి
బాగా ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఇప్పుడు మీకు చూపించాను కదా చిన్న కుండి, దాంట్లో ఇప్పుడు అట్లాంటి కొమ్మ ఒకటి చించి పెట్టాను, చక్కగా వచ్చేస్తుంది. చిన్న చిన్న కప్పుల్లో కూడా చక్కగా వచ్చేస్తుందండి ఇది. అసలు కొమ్మతోనే ఇది ప్రాపగేషన్ జరుగుతూ ఉంటుంది. అది మీరు నేల మీద పెట్టండి, చిన్న చిన్న కప్పుల్లో పెట్టండి, దానికి తగ్గట్టుగా పూస్తూ ఉంటాయి అన్నమాట. అదిగో చూడండి ఎంత మొగ్గలు అంతా ఎట్లా ఉన్నాయో చూడండి. అసలు ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది. ఇది దేవుడికి పెట్టుకునడానికి, మాలలు కట్టి పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదా కట్టుకొని తలలో పెట్టుకోవడానికి బాగుంటుంది. అసలు చాలా చాలా బాగుంటుందండి ఇది. ఇవి మాలలుగా కట్టుకోవాలంటే అండి, విచ్చుకున్న తర్వాత బాగా సెన్సిటివ్గా ఉంటాయి. అదే మొగ్గలుగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం కోసేసి మాల కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. మీకు మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఇది మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నట్లయితే, లేదా నర్సరీలో అయినా సరే ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టుకోండి. పెద్ద చెట్టుగా అయిపోతుంది. ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. పెద్ద కేరింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ వాటర్ ఇచ్చుకుంటా ఉండి, ఏదైనా మీకున్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫెర్టిలైజర్స్లో ఏదన్నా ఉన్నటువంటిది ఇచ్చుకుంటే సరిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత నేల మీద అయినా సరే, కుండీలో అయినా సరే పక్కన మొలకలు వస్తాయండి. ఆ మొక్కల ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. పక్కన మొక్కలు తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవడం వల్ల కూడా ఇది పెరుగుతుంది. రెండో విధం ఏంటంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెరుగుతుంది. 2 విధాలుగా పెరుగుతుంది. ఆ పక్కన మొలకలు రావడం వల్ల పెరుగుతుంది, స్టెమ్ కటింగ్ ద్వారా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెట్టుకి పెస్ట్స్ ఏం ఉండవండి. తెగుళ్ళు నేనైతే చూడలేదు. మా ఇంట్లో ఇది 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు దీనికి పెస్ట్ రావడం కానీ అనేది జరగలేదు, నేను చూడలేదు. ఇది చాలా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. అందుకే నేను దీన్ని మొండి మొక్క, ఇది ఎట్లయినా పెంచుకోవచ్చు అని నేను చెప్పింది. అప్పుడప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంటే మొక్క బాగా పచ్చగా ఉండి బాగా ఈల్డ్ బాగా ఉంటుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. దీని పేరు చుక్కమల్లె కానివ్వండి, ఇది ఎప్పుడు ఇయర్ మొత్తం పూస్తూ ఉంటుంది. అదే మామూలు మల్లె సమ్మర్లో కొంతకాలం వరకు పూసి తర్వాత ఆగిపోతూ ఉంటుంది. అదేనండి తేడా మామూలు మల్లెకి ఈ చుక్క మల్లెకి. ఇది 3-4 ఫీట్స్ వరకు పెరుగుతుందండి. మనకు అంత ఎత్తు అవసరం లేదు అనుకుంటే అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే గుబురుగా పెరుగుతూ ఉంటుంది. ఈ చుక్కమల్లె వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ చెట్టు గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి.